హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ మినీ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి దేవీ నవరాత్రుల్లో డే 1 రోజు మార్నింగ్ ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని అండ్ ఆఫ్టర్నూన్ 12 o'clock తిరుపతికి స్టార్ట్ అయిపోయాము. తిరుపతికి 12కి స్టార్ట్ అయితే నైట్ 12 వరకు అలిపిరి దాకా రీచ్ అయిపోయామన్నమాట. సో ఎందుకంటే నెక్స్ట్ డేనే మాకు టికెట్స్ దర్శనానికి బుక్ అయిపోయి ఉండే. సో అందుకే ఎక్కడ ఆపకుండా నాన్ స్టాప్గా వెళ్ళాము. సో మంచిగా దర్శనం కంప్లీట్ అయిపోయింది అండ్ 3 days కూడా అక్కడే ఉన్నాము. అండ్ ఫస్ట్గానే అనుకున్నాము ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే 3 days పీస్ఫుల్గా ఉండాలి, మంచిగా స్వామివారి సన్నిధిలోనే హ్యాపీగా ఉండాలనేసి అనుకొని వెళ్ళాము. మంచిగా అలాగే ఉన్నాము. దర్శనం కూడా చాలా బాగా అయింది. 3 hours పట్టింది మాకు. 300 రూపీస్ టికెట్కి వెళ్ళాము. అండ్ అక్కడ ఘనంగా పూజలు అవుతున్నాయి, ఎందుకంటే అక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు. సో ఘనంగా పూజలు, ఉత్సవాలు, పూలతోని అలంకరణ చాలా వెరైటీగా బాగా చేశారు. అండ్ భక్తులు కూడా చాలామంది వచ్చారు. 3 days అక్కడే దేవీ నవరాత్రులు అక్కడే గడిచిపోయింది. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు మేము జోగులాంబ దగ్గరికి వెళ్ళాము. అమ్మవారి శక్తిపీఠమైన జోగులాంబ దర్శనం చేసుకుందామని అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. అక్కడ దేవీ నవరాత్రులు కాబట్టి అక్కడ కూడా చాలా క్రౌడ్ ఉండే. భక్తులు చాలా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి కొంతమంది బియ్యాలు, ఒడి బియ్యాలు పోసారు, కుంకుమార్చనలు చేయించారు, నిమ్మకాయల దండ, ఇలా వెరైటీగా ఎవరు భక్తి విధానంతో వాళ్ళు వచ్చారు. మేము ఇంటి నుంచి ఏం తీసుకెళ్ళలేదు కాబట్టి సో అక్కడే మాకు ఇలా పూలు, గాజులు, జాకెట్ ముక్క ఇలా అన్నీ దొరికాయి. పసుపు, కుంకుమ అక్కడ 200 రూపీస్ పెట్టి ఇలా అన్నీ తీసుకొని అమ్మవారికి అర్పించాము. మంచిగా పూజ చేసుకున్నాం. కుంకుమార్చన కూడా చాలా బాగా అనిపించింది. అండ్ దర్శనం అయిపోయాక దేవీ నవరాత్రి బ్యాంగిల్స్ కూడా వేసుకున్నాను అక్కడే అమ్మవారి సన్నిధిలో. డే 1 రోజు వేసుకోవడం వీలు కాలేదు, తిరుపతి వెళ్ళాం కాబట్టి. అండ్ 4th day రోజు మంచిగా వేసుకున్నాము. అక్కడ అమ్మవారు కూడా వేసే ఆమె కూడా చాలా నిండుగా నవరాత్రి పూజలు చేసుకుంటూ చాలా బాగుంది. అండ్ కంప్లీట్ అయిపోయాక ఇంటికి రీచ్ అయిపోయాం. ఇలా 4 days కూడా మంచిగా హ్యాపీగా స్వామివారి దర్శనంతో